మీరు ఎప్పుడైతే పనిచేస్తారో పదవులు అయ్యే మీకోసం వస్తాయి. సో అదనేది మీ అందరికీ తెలుసు. మీరు అమెరికాలో ఉండి రావాల్సిన అవసరం లేదు, కానీ మనం సర్వీస్ చేయబట్టే మనం ఈరోజు మీ మధ్య ఉండగలిగినాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. మరి మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. మరి ఈరోజు సమన్వయం కూడా పేదవాడు తిరగలుగుతున్నాడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం అది. మరి ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి పథకాలు ఉన్నాయి. మన గ్రామాల్లో గడప గడపకి తీసుకురాలేకపోతున్నాం. మరి మీ కార్యకర్తలందరినీ లీడర్లందరినీ కోరుకునేది ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క పథకాలు గడప గడపకి తీసుకెళ్ళాలి. మరి మనం కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీకి మీరు రాసి పెట్టుకోండి. అన్ని సర్పంచులు, ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీ అన్ని కూడా నేను గెలిపించుకున్నామని చెప్తున్నా ఈ స్టేజ్ కూడా. మరి రోజు రోజుకి కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, వాళ్ళు ఓడం అనేది జీవించుకోలేకపోతున్నారు. మీరు ఇప్పటికైనా మీరు రిటైర్ అవ్వాల్సిందే, రిటైర్ అయి తీరాల్సిందే. మరి మీరు రాసి పెట్టుకోండి, ఇంకొకసారి గెలుపు మా కాంగ్రెస్ పార్టీదే. ప్రతి ఒక్క బూత్ మెంబర్ నుంచి మరి జెడ్పీటీసీ వరకు కూడా నేను మీ అంటుంది, మీరు ఎంతైతే కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి, దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం అయితే ఆ కుటుంబంలో నాకు అత్యంత ఆత్మీయురాలు మరియు నా మూడో చెల్లె యశస్విని రెడ్డి. మీరందరూ ఎంతో ప్రేమగా మీ ఇంటి ఆడపడుచని నమ్మి ఓట్లేసి ఒక పెద్ద కొండనే ఢీకొనెత్తాను. మరి ఆ కొండ అలాగే దినదినం ఇంకా ఎదగాలి అంటే మా చెల్లె మీరంతా ఇంకా మోయాలి, అదేవిధంగా పార్టీని మోయాలి, పార్టీని పటిష్టపరచుకోవాలి. అంటే ఇప్పుడు జరుగుతున్న సమావేశం అర్థమే అది. మనం అందరం కార్యకర్తలము ఇన్ని సంవత్సరాలు జెండా మోసారు మీరు. ఈ రానున్న రోజులలో కూడా మనకు అటు బీజేపీ పొంచి ఉంది, బీఆర్ఎస్ కూడా వాళ్ళిద్దరు తోడు దొంగలు. అటు కేంద్రంలో ములాఖాత్ అయిన వాళ్ళు. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని విమర్శించరు, కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. ఒకటి ఏంటంటే, మన రాష్ట్రంలో ఖజానా అంతా ఖాళీ చేయడమే కాకుండా ఇంకో చోట అప్పు పుట్టని విధంగా తయారు చేసినటువంటి కేసీఆర్ గారు అందుకే కాకుంటున్నారు. ఒకవేళ ఆయన మళ్ళీ గెలిచినా కూడా ఆయనకి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు కాబట్టే ఎక్కువ మాట్లాడట్లేదు. ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు మొన్న దాదాపు సంవత్సరంన్నర కాలం తర్వాత బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయనకు కూడా తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు, కొత్త ప్రాజెక్టులు కట్టలేము, కొత్త సంక్షేమ పథకాలు తీసుకురాలేము, ఉన్నది నడిపించడం కూడా కష్టం అన్న విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే కిమ్మనుకుంటున్నాడు. కానీ రోజు పేపర్లో పడాలనే ఉద్దేశంతో అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇప్పుడు కొత్తగా మళ్ళా కవితక్క కూడా బయటకు వచ్చి మన మీద విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకున్న బలం ఏంటంటే వాళ్ళకున్న అవినీతి సొమ్ము. ఆ అవినీతి సొమ్ముతో సోషల్ మీడియాలో ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తున్నారో అదంతా కాంగ్రెస్ పార్టీ అంటే చేతుల బలమే. మీ మాటల బలంతో ప్రజల్లో నిజాలు వెళ్ళాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారిని 2029లో ప్రధానమంత్రిని చేయాలంటే తప్పకుండా మీరు ఇప్పటి నుంచే ఆయన సైనికులుగా పనిచేస్తే తప్ప అక్కడ చాప కింద నీళ్ళ స్ప్రెడ్ అవుతున్నటువంటి బీజేపీని ఆపగలగాలి మనము. ఇటు రాష్ట్రంలో అబద్ధపు ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కూడా అన్నింటి మీద ఏదో ఒక విధంగా విమర్శ చేస్తూ మన మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ని ఆపాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీ గారి సైనికులా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ సైనికులా పనిచేస్తే తప్ప మనం అనుకున్నది సాధించలేము. మీరు చేయబట్టి నేను గాని చెల్లి యశస్విని గాని ఇక్కడ మీ ముందు కూర్చున్నాము. మరి మీరు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, మీ అందరికీ కూడా పార్టీలో బలంగా ఉండాలి. పార్టీలో మంచి పదవులు రావాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి. మీలో ఉన్న ఏదైనా కూడా ఈగో విషయాల్లో కానీ పక్కన పెట్టాలి. అందరూ కూడా యునానిమస్ గా ఎవరినైనా కూడా ఎన్నుకోండి. మీరు
మీకోసం పనిచేసే వాళ్ళు ఎవరో గుర్తించండి, పార్టీ కోసం పనిచేయండి. ఇందిరమ్మ ఇల్లు అయితే ఇంటితో అయిపోలేదు. ఇప్పుడు వచ్చింది 3500 ఇల్లే, ఇంకా 2 విడతలు ఉన్నాయి, అంటే ఇంకా 7000 ఇల్లు వచ్చేది ఉన్నాయి. అన్ని కూడా అర్హులైన వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.